మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీరు బేసికల్ గా నమ్ముతారా సార్ ఈ దిష్టి కాన్సెప్ట్ లో? అంటే దిష్టి కాన్సెప్ట్ నేను అన్నీ నమ్మను, అసలు ఏది నమ్మను. ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా ఫోకస్ ఆఫ్ ది పీపుల్, మెజారిటీ ఆఫ్ ది ఫోకస్, మనుషులది ఫోకస్ ఎక్కువ అవుతుంది. అదర్వైజ్ అప్పుడు దాకా నన్ను పట్టించుకున్నాడు ఎవడు లేడు. ఆ సీన్ దగ్గరే గుర్తొచ్చింది అందరికి, బాగా చేసాడు వీడు అనేది. ఆయనే అంటే మిగతా అందరూ అంటారు కదా, అది అలాంటిది ఏదో ఉండుంటుంది. అది దానివల్ల పడ్డామని కాదులేండి, మన వాళ్ళు కింద చూసుకోలేదు, వర్షం పడింది, నీళ్ళు ఉన్నాయి, అది చూసుకుని ఉంటే పడేవాడిని కాదు. అది యాక్చువల్లీ సార్ ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, వీళ్ళందరితో, శోభన్ బాబు గారితో, వీళ్ళందరితో మీరు స్క్రీన్ని షేర్ చేసుకున్నారు. ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, వాళ్ళతో షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళతో మీకున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ని చెప్పండి. 2, ఇంతమందితో స్క్రీన్ షేర్ చేసుకున్నాక ఇవాళ రోజున మీరు ఇలా ఉన్నారు అని అంటే మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? ఈ 2 యాంగిల్స్ చెప్పండి సార్. దేర్ ఇస్ నథింగ్, నో సీక్రెట్. అంటే నేను ఇందులో మాత్రం నేను చెప్తాను సార్, మీరు చెప్పకపోతే మీ బ్యూటీ సీక్రెట్. జీన్స్ నమ్ముతాను. మనకి బాడీ కోఆపరేట్ చేయటం అంతే బట్టే కానీ మన గొప్పతనం ఏం లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అంటే బేసికల్గా మీరు కూడా 2 hours ఆఫ్ వర్కౌట్ అంటున్నారు. దట్ విల్ హెల్ప్ యూ. దట్ విల్ హెల్ప్స్. మీరు తినే ఫుడ్ నెక్స్ట్ నా క్వశ్చన్ అదే. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం తింటారు? ఫుల్గా తింటాను, అన్ని 3 పూట్ల. అవును తింటారు, కానీ ఏం తింటారో ఈజ్ ఇంపార్టెంట్. ఏది పెడితే అదే. అంటే స్వీట్లు తినకూడదు. స్వీట్లు షుగర్ వల్ల మానేసాం. చూసారా, షుగర్ వల్ల మానేసాం. అదర్వైజ్ కేజీ తినేవాడిని. అమ్మ బాబోయ్, అంత ఇష్టం. డయాబెటీస్ వల్ల మానేసాం. ఓ డయాబెటీస్ ఉందా సార్? 30 ఏళ్ళ నుంచి ఉంది. 30 ఏళ్ల నుంచి? అసలు మీకు టెన్షన్ ఉండదు కదా సార్, మీకు స్ట్రెస్ ఉండదు కదా, మీకు ఎందుకు వచ్చింది డయాబెటీస్? అది కూడా హెరిడిటరీయేనా? ఫాదర్ నుంచి వచ్చింది. ఫాదర్ అండ్ మదర్ బోత్ డయాబెటిక్ ఎర్లీ ఏజెస్లోనే. అందు వస్తుంది. యూ కెనాట్ రెసిస్ట్ ఇట్. మన వల్ల ఏమీ అవుతుంది. అది మన కాన్స్టిట్యూషన్ వల్ల హెల్ప్ అయింది కొంత, బాడీ కాన్స్టిట్యూషన్. ఫాదర్కి వీళ్ళకి ఉన్నదే మనకు వచ్చింది. ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్. ఎందుకు ఫీల్ అవ్వాలి సార్? ఫుల్ కాన్షియస్గా ఉన్నారు, కాన్షియస్గా తింటున్నారు, చక్కగా వర్కౌట్ చేస్తున్నారు, ఇంకేం ఆలోచించాలి సార్? లవ్లీ, వండర్ఫుల్. అండ్ స్వీట్స్ ఒకటే అవాయిడ్ చేస్తారు అయితే? అది కూడా తింటుంటా అప్పుడప్పుడు. తిని మళ్ళీ ఇంకొక గంట నడుస్తారా? ఇంకొక 10,000 అడుగులు వేస్తారా? అట్లా ఉపయోగం లేదు. అది యాక్చువల్గా చాలామంది రాంగ్ కాన్సెప్ట్ ఉంది, ట్యాబ్లెట్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది అది ఇదని. ఇట్ డజంట్ వర్క్. ఎందుకంటారు? షూటప్ అవుతుంది అప్పటికప్పుడు. మీరు తర్వాత వాక్ చేసినా ఇంకేం చేసినా అది తినది తగ్గిపోదు కదా. బాడీ గ్లూకోజ్ సిస్టమ్స్ అప్ అండ్ డౌన్ రాకూడదు. అది ఇట్ షుడ్ బి ఫ్లాట్. అప్పుడు నీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ బాగుంటాయి. మీరు సైన్స్ గ్రూపు, మీరు ఆల్రెడీ డాక్టర్స్ డాటర్, మీకు అన్నీ తెలుసు. బై ద వే డాక్టర్స్ డాటర్ నేను, డాక్టర్స్ అయినకు ఫాదర్ ఆయన. సో వాళ్ళ అమ్మాయి కూడా మెడిసిన్ చదువుతున్నారు. ఎక్కడ చదువుతున్నారు సార్ ఆవిడ? ఎయిమ్స్లో చేస్తుందండి. ఇప్పుడు పీజీ చదువుతున్నారా? పీజీ ప్యాథాలజిస్ట్. వాజ్ ఇట్ హర్ డ్రీమ్ సార్, లేకపోతే మీరు అనుకున్నారా? నేను ఎవరిని ఏది అనలా. మీ ఇష్టం, మీరు ఏం చదువుతా అంటే నేను చదివిస్తాను, అంతవరకే. ఏది కావాలంటే చేయండి. ఎంతమంది పిల్లలు సార్? ముగ్గురు అమ్మాయిలు, అబ్బాయి. సో ఒక అమ్మాయి డాక్టర్, ఇంకొక అమ్మాయి లా అయిపోయి ఐఎస్బి షీ జాయినింగ్ అంటూ. అది ఐఎస్బిలో ఏదో చెప్తుంది, మనకు అర్థం కాదు, అంత నాలెడ్జ్ లేదు నాకు. హై లెవెల్ ఎడ్యుకేషన్స్ అవన్నీ. సో ఆ అమ్మాయిది అట్లా అయిపోయింది. మూడోవాడు యాజ్ లైక్ ఫాదర్, ఈజ్ గోయింగ్ ఇన్ టు పైలట్. సార్ సో బేసికల్గా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. విత్ ఆల్ ది లెజెండరీ యాక్టర్స్ మీరు యాక్ట్ చేశారు. మీకు యాక్టింగ్ అంటే ప్యాషన్ లేదు, యూ వాంటెడ్ టు ఆల్వేస్ సీ ఫిల్మ్స్ ఇన్ అ ప్రొడక్షన్ మేనర్, బట్ స్టిల్ మీరు యాక్ట్ చేశారు. సో హౌ డిడ్ దట్ ఎక్స్పీరియన్స్ వర్క్అవుట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే, మీరు ఆయనతో ఉన్న ఆ సీన్స్లో వరకు కావచ్చు, లేకపోతే ఆ సినిమా ట్రావెల్ చేసిన విధానం కావచ్చు, ఏంటి చాలా ఇన్స్పైరింగ్గా, మోటివేషనల్గా మీరు ఆయన నుంచి చూసి ఏం నేర్చుకున్నారు? అదే అంటే రామారావు గారిని కొత్తగా అప్పుడు వచ్చిన ఆర్టిస్టులు చూసినట్టు కాదు నా ఇష్యూలో. నాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు. ఓకే. మా ఫ్యామిలీ రిలేటెడ్ అండ్ మా పెద్దలందరూ టుగెదర్ దే గ్రోన్ అప్ విజయవాడలో. సో ఆయనకి పర్టికులర్ నా పేరు కూడా తెలుసు, మా ఎంటైర్ ఫ్యామిలీ తెలుసు ఆయనకి. మేమంతా టుగెదర్ బిజినెస్ చేసింది. సో అందువల్ల నాకు కొత్తగా అనిపించదు ఆయనతో. కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు కొంతమంది ఫస్ట్ టైం చూడటం అంటే దడే.
వణికిపోతారు, కంగారు పడిపోతారు. బాలకృష్ణ గారిని చూసినా దాడే. కొత్త వాళ్ళందరికీ ఆ ప్రాబ్లం వస్తుంది గ్యారంటీగా. నేను కూడా అట్లా వచ్చుంటే అట్లాగే వచ్చేది. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ముందు నుంచి తెలిసి ఉండటంతో రాఘవేంద్ర గారి సినిమా అది మేజర్ చంద్రకాంత్ ఫస్ట్ టైం యాక్ట్ చేయటం ఆయనతో. నేను కావాలని మోహన్ బాబు గారిని అడిగి నేను ఇందులో చేయాల్సిందే ఏమైనా కానీ అంటే అప్పుడు ఇచ్చాడు ఆయన. నేను అడిగింది లేదు ఎవరిని, ఒకళ్ళిద్దరినే అడిగా. సో ఒకటి మేజర్ చంద్రకాంత్, ఇంకోటి గ్యాంగ్ లీడర్ విజయబాబు రెడ్డి గారిని అడిగా. ఎందుకంటే చిరంజీవి గారి మీద మీకున్న అభిమానం. అప్పుడు నాకు చిరంజీవి గారు అని కూడా కాదండి, ఆయన్ని రెగ్యులర్గా కలిసేవాడిని బాబురెడ్డి గారిని. ఆయనతో చాలా బాగుండేది. ఆయన వచ్చి కూర్చోబెట్టి చక్కగా మాట్లాడి ఏం సినిమా చేస్తున్నావు అన్నీ అడిగేవాడు ఆయన. అంత బాగా ప్రొడ్యూసర్లు అందరూ గౌక్కుని మాట్లాడరు. అదే నాకు అలవాటైంది. ఎవరన్నా వచ్చారంటే వాళ్ళు ఏదో బాధ కోసం వస్తారు, లేకపోతే ఏదో చెప్పుకోవడానికి వస్తారు. ఫ్యూ సెకండ్స్ ఆఫ్ మినిట్స్ స్పేర్ ద టైమ్ టు దెమ్, దే విల్ ఫీల్ హ్యాపీ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాను నేను. అట్లా ఆయన వన్ ఫైన్ డే ఏదో రెగ్యులర్ కలిసేవాడిని. వన్ ఫైన్ డే మేనేజర్ని పిలిపించారు చెన్నైలోనే. అది మా ఇంటి పక్కన లేన్లో ఒక ఓల్డ్ హౌస్ ఉంటే అక్కడ షూటింగ్ జరుగుతుంది. అక్కడికి వెళ్తే చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్ నడుస్తుంది అప్పుడు, దాంట్లో చేసేసా. ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. అట్లా వాళ్ళిద్దరిది అయిపోయింది. రామారావు గారితో కూడా ఇదే మేజర్ చంద్రకాంత్. ఆయన అప్పటికీ సీన్లోకి వెళ్ళేసరికి షార్ట్లోకి వచ్చేసరికి కంగారు పుట్టింది. ఇప్పుడు ఇదే పొజిషన్ సజెషన్ షార్ట్స్ పెడితే ఆయన ఏం కనపడేవాడు కాదు, బ్లేర్ అయిపోయేది. ఆయన ముందు ఆయన డైలాగ్ చెప్తుంటే దడ వచ్చేసేది. అది అప్పుడు ఏం చేసామంటే బ్లాంక్ అయిపోయింది. ఆయన ఉన్నాడని కూడా మర్చిపోయి మన పని మనం చేస్తే వస్తుంది. అది అందరికీ అని చెప్పడం ఈజీయే, ఆ స్పాట్లో నిలబడితే వణుకొచ్చేస్తుంది. కరెక్టే, మీరు చెప్తుంటే నేను కోరిలేట్ చేసుకోగలను. మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా అవతల మనకంటే ఇంకా ఒక సూపర్ పర్సనాలిటీ ఉన్నారు అని అనుకున్నప్పుడు మనలో కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ కొంత తగ్గుతుంది. దాన్ని పుల్అప్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఛాలెంజ్. మీరు చెప్తుంటేనే నాకు రిలేట్ చేసుకోగలను. బికాజ్ ఇప్పటికీ ఉందండి ఆ ఫీలింగ్ నాకు. ఇప్పటికీ నా కో ఆర్టిస్టు బాగా చేస్తున్నాడన్నా కూడా మనం దానికి ఈక్వలెంట్గా చేయాలి లేదా ఎక్కువ చేయాలి అనే దీనిలో కొంత షివర్ అవుతాం. సమ్ టైమ్ విల్ టేక్ సమ్ బ్రేక్, అలా కూడా చేయాల్సి వస్తుంది. కానీ ఎందుకు సార్, అంటే ఇంత లెజెండరీ యాక్టర్స్తో చేశారు, కొన్ని ప్రొడ్యూస్ చేశారు మీరు, యూ బిన్ ఇన్ టు సీరియల్స్, ఇన్ని చేసినా కూడా ఎందుకు మీకు సినిమాలు కానీ సీరియల్స్ కానీ సీరియస్గా కంటిన్యూ చేయలేదు మీరు? అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్, ఎన్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అండ్ ఇది మీరు చేశారు అన్నది ఒక యాంగిల్. మీరు చెప్పిన విధానం ప్రకారం మీకు ఆల్మోస్ట్ అందరితో పరిచయాలు ఉన్నాయి. సో మీకు ఇంకా చేయడం మిగతా వాళ్ళతో పోలిస్తే ఈజీ అవ్వాలి కదా. బట్ స్టిల్ వై డోంట్ యూ పర్స్యూ ఇన్ దట్ వే? నా తప్పే అది, 100% నా తప్పే. నేను సెల్ఫ్ ప్రమోషన్ లేదు, వీక్ చాలా నేను అందులో. ముందు అవతలాడు ఏమనుకుంటాడని నేను ఎక్కువ ఫీల్ అవుతా. అందువల్ల అసలు ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు, ఎవరిని కలిసేవాడిని కాదు. ఇఫ్ యూ డోంట్ ప్రమోట్ యువర్ సెల్ఫ్ నోబడీ బాదర్స్ అబౌట్ యూ. అంటే ఎందుకు మీరు ఫస్ట్ నుంచి ఇంతేనా? అంటే ప్రొడ్యూసర్ అంటే ప్రమోషన్, సినిమా ప్రమోషన్ మీద గట్టిగానే కూర్చుంటారు కదా. అవన్నీ చేస్తాం, సెల్ఫ్ ఆర్టిస్ట్ ప్రమోషన్ చేయలే నేను. అదేంటంటే ఒక ఈగో అనుకోవచ్చా, లేకపోతే తెలియనితనం అనుకోవచ్చో. సరే వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనం అక్కడ వెయిట్ చేయాలి, బయట వెయిట్ చేయాలి, ఎవరో తెలియదు మనకి. ఆడేమో ఏమంటాడో, ఎలాగనే మనిషి కనిపిస్తాడో లేదు తెలియదు. ఇలాంటి ఎదవాలోచనలు కొంతవరకు పెట్టుకుని ప్రమోషన్లో మాత్రం ఐఎమ్ వీక్, నో డౌట్. ఇప్పటికీ మీకు రియలైజేషన్ వచ్చినప్పుడు ఇప్పటికైనా ప్రమోట్ చేసుకోవచ్చు ఇట్లా. అంటే తెలియనప్పుడు చేయలేదు, సరే చేయట్లేదు, తెలిసి కూడా ఎందుకు చేయట్లేదు ఇస్ మై క్వశ్చన్. ఓడిపోగరు బాబోయ్, అన్నీ మీరే చెప్పేస్తే ఎక్కడ సార్, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చెప్పండి. అది అంటే అంతే సింపుల్. నేను నా ప్రమోషన్ లేకే నేను ఫెయిల్ అయ్యా, అదర్వైజ్ చాలా చేసి ఉండొచ్చు. ఇప్పుడు డైరెక్టర్ల దగ్గరికి, అందరూ తెలిసిన డైరెక్టర్లు, ఈవెన్ టుడే డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళాం, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాం, ఆర్టిస్ట్ ఆఫీసులకి వెళ్ళాం. అంటే సార్ మేబీ ఇలా అనుకోవచ్చా, పొట్ట నిండిన వాడికి ఆకలి వాల్యూ ఏం తెలుస్తుందిలే అని అనుకోవచ్చా? నిండలేదండి నాకు, ఇంకా ఖాళీగానే ఉంది. అయినా సరే మీరే అంటున్నారు కదా ఇప్పటికీ ఇంకా నేను సెల్ఫ్ ప్రమోట్ చేసుకోను అని. అది ఎందుకో రాలా, దాని మీద అనలైజ్ చేస్తే కూడా పెద్దగా ఉపయోగం లేదు. బట్ నిజంగా దట్ ఈజ్ మై ఫాల్ట్.
అంతే. ఎందుకు సార్ ఇప్పుడు పిఆర్లను పెట్టుకుంటున్నారు, అసలు ఒక రేంజ్లో ఉంది సోషల్ మీడియాలో, ఏజెన్సీస్ వాళ్ళే ప్రమోట్ చేస్తారు. అసలు ఇప్పుడు పిఆర్ యాక్టివిటీ తలుచుకుంటే మామూలుగా లేదు కదా. యూ కెన్ స్టిల్ హ్యావ్ అ ట్రయల్ అబౌట్ ఇట్ అంటున్నా నేను. చేయొచ్చు, బట్ అది కూడా నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు. అలా ఉంటారేమో తెలుసుకోవాలి ఇంకా. వండర్ఫుల్ సార్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ స్పేస్ సార్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? బోత్ టుగెదర్. కానీ మీలో ఒక మంచి రొమాంటిక్ బాయ్ ఉన్నాడని, లవ్ మ్యారేజ్ అదేం లేదు. మా సిస్టర్, రెండో సిస్టర్కి పెళ్ళైన అబ్బాయి బావగారు, వాళ్ళ అన్నగారు అమ్మాయి చూసాము, బాగుంది అనుకున్నాను, నేనే ప్రపోజ్ చేశాను. దాని లవ్ మ్యారేజ్ అనే అంటారు కదా. అదే ఐ సెడ్ లవ్ బోత్ అండ్ బోత్ అంటే తర్వాత ఇంట్లో చెప్పారా? ఇంట్లో చెప్పా. నేను దానికి ప్రపోజ్ చేయటము ప్లస్ ఇంట్లో చెప్పడం కూడా చేసాం. అందరూ ఒప్పుకున్నారు, అయిపోయింది. సో అసలు సుమోలు ఎగరడాలు, అవి లేదు, చేయి పట్టుకొని గుమ్మాలు దాటడాలు లేదు, ఇలాంటి ఆర్టిస్టిక్ సీన్లు ఏం లేవంటారంటారా? ఒక్కసారి మా మామగారు అన్నా అంట, సినిమా వాళ్ళకి, వాళ్ళ సినిమా వాళ్ళు కాదు, వాళ్ళు సినిమా వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదేమో అని వాళ్ళు డిస్కషన్ చేస్తే నేను నాకు తెలిసినే అన్నా, ఇస్తే ఇచ్చాడు లేకపోతే ఎత్తుకెళ్ళిపోతా అన్నాను. అది. సో బేసికల్గా మీరు ఒక ఫన్ లవింగ్ కైండ్ ఆఫ్ అ పర్సన్ లాగానే అర్థమవుతుంది. ఏది సీరియస్గా తీసుకోరు, అంటే సూపర్ఫిషియల్గా నడుస్తుంది, వీఆర్ హ్యాపీ, ఎక్కువ లోతు వెళ్ళొద్దు, ఆ స్టైల్లో నాకు అర్థమవుతుంది మీ పర్సనాలిటీ. ఇది కరెక్టా ఆర్ ఏ రకమైన పర్సనాలిటీ ఈజ్ నవభారత్ బాలాజీ గారు? మీరు అన్నదే కరెక్ట్. ఐ డోంట్ టేక్ ఇట్ ఎనీథింగ్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. అందరికి కూడా అదే నేను సజెస్ట్ చేద్దాం అనిపిస్తుంది. చెప్పే అవకాశం లేదు కాబట్టి ఇవాళ చెప్తున్నాం. కొంతమంది టూ మచ్ ఆఫ్ థింకింగ్. ప్రాబ్లం ఏంటంటే నా వర్షన్ ఎలాగంటే, సపోజ్ దెర్ ఈజ్ అ ప్రాబ్లం, ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. ఈ రకరకాలుగా తిరుగుతుంది, ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. దేర్ ఎండ్స్ ది మ్యాటర్, అయిపోయింది. ఇంక దాని గురించి ఏవో టెన్షన్ పడాల్సిన పని. అది వారం తర్వాత నెల తర్వాత సొల్యూషన్ దొరుకుతుంది కదా, ఫర్గెట్ అబౌట్ దట్. అంతే, ఇంకా నిద్రపోతాం, హ్యాపీగా పడుకుంటాం. ఇలా ఈ ఎన్లైటన్మెంట్ సార్ లైఫ్లో మీకు ఏమన్నా ఒక స్టెప్, ఒక ఏమంటారు దాన్ని, ఒక బ్రేక్ జరిగి అక్కడి నుంచి వచ్చిన ఎన్లైటన్మెంటా? అంటే జీవితం నేర్పించిన పాఠంలోంచి నేర్చుకున్న లెసనా, లేకపోతే ఇన్ జనరల్ యు ఆర్ లైక్ దిస్? మేబీ ఐ డోంట్ నో, జనరల్గా ఇలా ఉండేవాడినో మామూలుగా ఉండేవాడినో తెలియదు, కానీ సినిమా ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్, అప్ అండ్ డౌన్స్, టూ మెనీ అప్ అండ్ డౌన్స్. మా బిజినెస్లో కూడా అది మామూలే. అవన్నీ చూసి అలవాటు అయిపోయిందేమో అనిపించింది నాకు. రెసిస్టెన్స్ వచ్చేసింది ఆటోమేటిక్. కానీ మీరు సినిమా పరంగానే అలా ఉంటారా? ఏదన్నా ఇప్పుడు మిమ్మల్ని అంతే ఏది కదపదా మిమ్మల్ని? ఏది పెద్దగా కదిపే సీన్ లేదు. అది ఓవర్ ఎక్సైట్ అవ్వను, ఓవర్ డిప్రెస్ అయిపోను. లెట్ ఇట్ గో, హ్యాపీగా వెళ్తూ ఉంటాం. సో మెడిటేషన్ చేస్తారా అయితే? అది ఏం లేదండి, మళ్ళీ అలాంటివి ఏం లేవు. ఇంకా చేత కాదు అది చేయటం.